అమ్మా జ్యోతి, ఓ జ్యోతి. ఏమిటనయ్యా? ఆహా, ఎక్కడున్నారా తమరు? కమన్ కమన్, హెల్ప్ హెల్ప్ హెల్ప్. ఏమిటనయ్యా ఇవన్నీ? ఏంటబ్బా, ఇవాళ 1వ తారీఖు కదా, సూపర్ మార్కెట్ ని కొనుక్కొచ్చేసాను. నువ్వు ఒక్కడివే వెళ్ళావా? ఇంటికి వస్తే ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళంగా. నిన్న నాతో పాటు తీసుకెళ్తే నాకు కావాల్సిన కొనుక్కొని ఇస్తావేంటి? ఏమిటో నీకు కావాల్సింది? ఏమిటే, నా చిట్టి చెల్లాయికి చాలా ఇష్టమైన మల్లెపూలు. థ్యాంక్ యూ. హోల్డ్ ఆన్, అప్పుడు అయిపోయిందండి. నెంబర్ 2 ఐటమ్ నీకోసం స్పెషల్ గా తయారు చేయించిన జడకుచ్చులు. డబ్బు చేతిలో పడితే అయ్యగారి కొళ్ళు తెలియదు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకన్నా? వాళ్ళ అంటామని నాతో పాటు తీసుకెళ్ళదు తెలుసా? తీసుకో, కమా టేక్. అవును, తాతయ్య ఏం చేస్తున్నాడు? లోపల ఉన్నారు. లోపల ఉంటాడా? తాతయ్య వచ్చావా బాబు? ఎలా ఉంది నీ ఒంట్లో? నిన్నటి కన్నా కాస్త నొప్పులు తగ్గాయి బాబు. ఇదిగో తాతయ్య, నీకోసం మంది తీసుకొచ్చాను. 2 రోజుల్లో నీ కీళ్ళ నొప్పులన్నీ పటాపంచలైపోతాయి. కాకపోతే డాక్టర్ గారు ఏం చెప్పారు తెలుసా? గట్టిగా పచ్చిం చేయమన్నారు. అమ్మా, తాతయ్యకి ఇష్టమైన గోంగూర, గుత్తి వంకాయ కూర ఈ రోజు నుంచి మన ఇంట్లో బంద్. ఏమిటో బాబు, నీకున్న కష్టాలే చాలవన్నట్టు నా బరువు కూడా నీ మీదే పడింది. అవేం మాటలు తాతయ్య, నువ్వు మాకు బరువు అవుతావా? చిన్నప్పుడే తల్లిని తండ్రిని పోగొట్టుకున్న దురదృష్టవంతులం. మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఇంతటి వాళ్ళని చేశావు. మేమేం చేస్తే మాత్రం నీ రుణం తీర్చుకోగలం? అన్నయ్య, తాతయ్య నీకోసం ఇంకా ఫోన్ చేయకుండా కూర్చున్నారు. తాత ఇంకా ఫోన్ చేయలేదా? సరే, నువ్వు వెళ్ళి రెడీ చేయమా. తాత లే. అయ్యగారు వస్తున్నారు. నమస్కారం. మాటల్లోనే వచ్చారు మహానుభావులు. పురుషోత్తం గారంటే పుణ్య పురుషులు. అబ్బా రంగనాయకులు, చెప్పాను బాబాయ్ గారు. బాబాయ్ గారికి పొగడత వింటూ బూతు మాట విన్నంత కోపం వస్తుందని. కానీ అదేమిటో తమరిని చూడగానే చెవు కోసిన మేకల్లాగా 6 నొక్క రాగల్లా రావడం మొదలెట్టారు. సరే సరే, తలోపాతికిచ్చి పంపించు. లోకనాథం గారు, దేవాలయంలో బ్రహ్మోత్సవ కార్యక్రమాలన్నీ సక్రమంగా జరుగుతున్నాయి? అన్ని సక్రమంగానే జరుగుతున్నాయండి. అయినా తమ దయ ఉండాలి కదండి. రంగనాయకులు, అయ్యా అంకె వేసే ఉందండి అయ్యా. సున్నాలు ఎన్ని పెట్టమంటారో చెప్పండి. 4 ఇవయ్యా. అయ్యా నమస్కారం అండి. నమస్కారం బాబు. నమస్కారం బాబు. బాబాయ్ గారు, తమకు చెప్పదగ్గవాడిని కాదు, కానీ మనస్సు ఉండబట్టగా చెప్తున్నాను. మరీ ఇట్ట చేతికి ఎముక లేకుండా దానాలు చేస్తూ పోతే. రంగనాయకులు, 10 మంది ఆకలితో మాడుతున్నప్పుడు మనం మాత్రమే పాయసం తాగడం కూడా దోపిడీయేనయ్యా. మనం దాచుకోవాల్సింది డబ్బు కాదు, మంచితనాన్ని. బాగా చెప్పారు మావయ్య గారు. మరీ మట్టి పిసుక్కునే కుటుంబంలో పుట్టాడేమో, రూపాయలు చూసేటప్పటికి ఎక్కిళ్ళు వస్తాయి పాపం. మీరు పాలు తీసుకోండి మావయ్య గారు. చూసారా బాబాయ్ గారు, ముగుడనే మర్యాద కూడా లేకుండా ఎట్ట మాట్లాడుతుందో. ఆనాడు బాబాయ్ గారే చెప్పకపోతే ఈ మట్టి పిసుక్కునేవాడు కూడా ఉండేవాడు కాదు నీ మొహానికి. అబ్బా, పెద్ద దిగొచ్చాడండి నవమన్మధుడు. ఎప్పుడు చూడు నడువు నొప్పులు, కేడ నొప్పులు. నాకు నడువు నొప్పి. అమ్మా హలో, వాట్? కేబుల్ ఫ్రమ్ లండన్? yes speaking. సంజయ్ అరవింద్ టుమారో. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా వస్తుందమ్మా, సంజయ్ లండన్ నుంచి రేపే వస్తుంది. సంజయ్ రేపే? ఎంత మంచి వార్త చెప్పారు మావయ్య. అయ్యగారు, తారు ముఖంలో సంతోషం చూడగానే కనిపెట్టేశానంట. అవుతారు. అమ్మాయికి తెరిచి శుభ్రం చేయించాయి. నమస్కారం. రంగనాయకులు, గ్యారేజ్ నుంచి పెద్దగా దించి రిపేర్ ఏమైనా ఉంటే చేయించాయి. ఏమైనా అవకతవకలు జరిగాయో? సంజమ్మ గారు అగ్గి మీద గుగ్గిలో అయిపోతారు. ఏ అమ్మా, ప్రయాణం బాగా జరిగిందా? ఓ ఫెంటాస్టిక్. అంకుల్ బాగున్నావా? నా మాటకేం గాని నువ్వు మటుకు సేవగాలి సోకి తెల్లగా దొరసానలా తయారయ్యావు. సర్లేవయ్యా, నీ దిశ తగిలేటట్టుంది. దగ్గరుండే అమ్మాయి లగేజీ కలెక్ట్ చేసి తీసురా. అలాగే పదమ్మా. అలాగే. ఒరే రాజయ్య, ఇండియాలో డ్రైవ్ చేసి చాలా రోజులైంది. తానే నువ్వు? నీకెందుకమ్మా శ్రమ, డ్రైవర్ ఉండే. నో డాడీ, నేను డ్రైవ్ చేసిందే. నీకు తెలియదమ్మా, ఇక్కడ రోడ్లు ట్రాఫిక్ అంతా. డాడీ, ఈ సంధి తలుచుకున్న పని చేసి తీరుతుంది. నీకుండనే ఉందిగా పిడివాదం. తాళాలు ఎవరా? థ్యాంక్ యూ. నమస్కారం. నమస్కారం. ఆగండి. అమ్మో, మా సంజమ్మ ఎంత మారిపోయిందో. ఈ ఇంటి గడపలో చూడపోతే
నేను అసలు పోలికే పుట్టేదని కాను. బాగున్నావు ఆంటీ? బాగున్నానమ్మా. అమ్మాయి గారు అచ్చం లండన్ దొరసనమ్మ గారిలో ఉన్నారా? చచ్చా, అచ్చం మహారాణి గారే రా. ఏంటన్నా? వీడు ఇంటికి కొత్త అమ్మాయి గారు, ఈ తప్పు కాసేయండి. ఏంటన్నా చెప్పు. తమరు అచ్చం మహారాణిలో ఉందని అంటున్నాడండి. అవునమ్మగారు. తీసుకో. పది మాటలు చెప్పేవాడి కదా. చెట్సకం తీసుకుందా? నవ్వు చేసి. అమ్మా జ్యోతి, జ్యోతి చూసావా, ఇవాళ అరగంట ముందు వచ్చాను. అన్నకి స్పెషల్ ఏమి ఇస్తావు? అదేంటమ్మా? అరే ఏమిటా కన్నీళ్ళు? తాత ఏమన్నాడా? మరి ఏమైందమ్మా చెప్పమ్మా. ఓ అదే గోరు చుట్ట. ఏడవకమ్మా, ఈ మొత్తం దానికి ఏడవాలా? అయినా దీని దుంపలేగా లోకంలో ఇన్ని చేతులు ఇన్ని వేళ్ళు ఉన్నాయి, నా చెల్లాయి వేలికి రావాలా? అమ్మా దీని రోగం కుదర్చాలంటే ఒకే ఒక మందు. దీనికి ఫుల్ రెస్ట్ ఇచ్చేద్దాం. నీ డ్యూటీ నేను చేస్తాను. నువ్వు వంట చేస్తావా? నా చెల్లాయి కోసం వంట ఏంటమ్మా, ఏమైనా చేస్తాను. అంతులేని అనురాగం అన్నగా, చెల్లిపోని మమకారం చెల్లిగా. అంతులేని అనురాగం అన్నగా, చెల్లిపోని మమకారం చెల్లిగా. జీవించు వెయ్యేడు చల్లగా, దీవించని నిన్ను అమ్మగా నాన్నగా, వెరసి మీ అన్నగా. అంతులేని అనురాగం అన్నగా, చెల్లిపోని మమకారం చెల్లిగా. కొమ్మ పూలం, ఒకే అమ్మ దివ్వెలం. ఒకే కొమ్మ పూలం, ఒకే అమ్మ దివ్వెలం. తొడిమలేని తోటలో, ప్రమిదలేని గూటిలో, కలిసి మెలిసి నవ్విన కమ్మని చిరునవ్వులం. అన్నానే నేను రేపు నిన్నలో కలిసిన, అన్నానే నేను రేపు నిన్నలో కలిసిన. చెల్లి అనే నువ్వు బ్రతుకు నూరేళ్ళు పచ్చగా, నూరేళ్ళు పచ్చగా. అంతులేని అనురాగం అన్నగా, చెల్లిపోని మమకారం చెల్లిగా. పుట్టినింత ప్రేమతో, మెట్టినింత పేరుతో. పుట్టినింత ప్రేమతో, మెట్టినింత పేరుతో. కాలు పెడితే కలిమిగా, కంటి చూపు చెలిమిగా. మహాలక్ష్మికి మారుగా, మమతల బంగారుగా. కలకాలం వర్ధిల్లు కలికి చిలుకగా, కలకాలం వర్ధిల్లు కలికి చిలుకగా. అన్న ఆశీస్సులే నీకు చిరాయుష్యుగా, నీకు చిరాయుష్యుగా. అంతులేని అనురాగం అన్నగా, చెల్లిపోని మమకారం చెల్లిగా. జీవించు వెయ్యేళ్ళు చల్లగా, దీవించని నిన్ను అమ్మగా నాన్నగా, వెరసి మీ అన్నగా.
అమ్మా నాయనా తాతయ్య ఏ మిస్టర్, ఎదురుగా కారు వస్తుంది, కళ్ళు కనిపించలేదు. డొక్కు సైకిల్ వేసుకుని రోడ్డు మీద ర్యాకులు చేస్తున్నావా? థ్యాంక్ గాడ్, నా కార్కేం కాలేదు. నీ కారుకేం కాలేదా? నేనేమైపోయినా పర్వాలేదా? నా కాళ్ళు చేతులు విరిగిపోయినా పర్వాలేదా? బంగారం లాంటి నా రోల్స్ రాల్స్, నా సైకిల్ తొక్కుతుపోయినా పర్వాలేదా? పోతే పోయిందిలే, పెద్ద డొక్కు సైకిల్ నువ్వును. నా సైకిల్ బంగారం లాంటి నా సైకిల్ డొక్కు సైకిలా? దీని వెనకెంత చరిత్రలో నీకు తెలుసా? రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాధినేత జార్జ్ 5వ చక్రవర్తి ఇండియా సందర్శించిన శుభ సందర్భంలో మా ముత్తాతకున్న ముద్దు సైకిల్. నా సైకిల్ నాకు కావాల్సిందే, నా సైకిల్ నాకు కావాల్సిందే. కావాలంటే డబ్బిస్తాను, కొత్తది కొనుక్కో. నో నథింగ్ డూయింగ్. మీ డబ్బులు నాకు అక్కర్లేదు, నా సైకిల్ నాకు కావాలి. ఇది మామూలు సైకిలా? దీన్ని మా ముత్తాత తొక్కాడు, మా తాత తొక్కాడు, మా నాన్న తొక్కాడు, ఇప్పుడు నేను తొక్కుతున్నాను. సరే సరే, ఇక నువ్వైనా తొక్కడు ఆపే. ఇది గోడౌన్లో పడేసి నువ్వు కొత్తది కొనుక్కో. నో అదేం కుదరదు. ఈ అన్యాయం నేను సహించలేను. బాబులారా, అమ్మలారా, అయ్యలారా, చూడండి ఎంత పని జరిగిపోయిందో. నా రోడ్డు అయిపోయింది, దుమ్మైపోయింది. రండిరా నా రోల్స్ రాయిస్ ఏమైపోయిందో చూసారా? తలా తోక లేకుండా బోర్డు అయిపోయిందిరా. సైకిల్ ఎరగొట్టింది. ఇంకెవర్రా? చూడండి రా, ఆవిడరా.